సంధ్యా శ్రీధర్ రావు, సారనాల శ్రీధర్ రావు అలియాస్ సంధ్యా శ్రీధర్ రావు. ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే దాదాపు ఇక అది పెద్ద చిట్టా. ఒక ల్యాండ్ గ్రాబర్ అంటే పీడీ యాక్ట్ కింద జైలుకు పోవాల్సిన వ్యక్తి ఈయన సంధ్యా శ్రీధర్ రావు. ఈయన మీద 30 కేసులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 30 కేసులు ఉన్నాయి. ఆ 30 కేసులు ఉన్న ఈ సంధ్యా శ్రీధర్ రావును పోలీసు వాళ్ళు ఇక చూడండి. సంధ్యా శ్రీధర్ రావు హ్యాస్ కేసెస్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్, ఫోర్జరీ, క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, బ్లాక్మెయిలింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అండ్ మెనీ మోర్ గ్రేవ్ అఫెన్సెస్. మొన్నటికి మొన్న గచ్చిబౌలిలో ఉండే సంధ్యా కన్వెన్షన్లో సాక్షాత్తు ఈయన పెట్టిన రేవంత్ రెడ్డి గారు పెట్టిన హైదరాబాదే పోయి కూలగొట్టిండ్రు. ఈ సంధ్యా శ్రీధర్ రావును ఈరోజు ఈ ప్రభాకర్ రావు గారిని ఇబ్బంది పెట్టడానికి, ఇంకా మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి ఈయనను వాడుకుంటారు. ఈయన మీద దాదాపుగా 38 కేసులు ఉన్నాయి. 38 కేసులున్న వ్యక్తిని వాడుకొని ఆయనతోని సుప్రీంకోర్టు దాకా కూడా ఫైల్ చేయించిండు కేసులు ఆయనతోని. ఎవరికి వ్యతిరేకంగా? ప్రభాకర్ రావు గారికి వ్యతిరేకంగా, మిగతా వాళ్ళందరికీ వ్యతిరేకంగా. అంటే అసలు ఈ క్రిమినల్స్ను వాడుకునే సంస్కృతి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారిని ఇరికించడానికి, ఒక ఇద్దరు సీనియర్ మాజీ మంత్రులను ఇరికించడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాడిన వ్యక్తులు, వీళ్ళని ఇరికించడం కోసం మీరు క్రిమినల్స్ని వాడుకుంటారా? అది 40 కేసులున్న క్రిమినల్లు ల్యాండ్ గ్రాబర్లను వాడుకొని వాళ్ళ ద్వారా నువ్వు ఎట్లనే చెప్పు, లేకపోతే బిడ్డ నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అంటారు. మొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారిని పిలిచిన, ఆయన పాపం ఒక్క కేసు కూడా లేదు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయనను 70 సంవత్సరాలు ఉండే వాళ్ళ ఫాదర్ మీద కూడా నోటీస్ ఇచ్చిండ్రు. ఏందండి ఇక్కడ పోతుంది అసలు ఇన్వెస్టిగేషన్? ప్రభాకర్ రావు గారి అబ్బాయి నిశాంత్ అని ఉంటాడు, ఆ పిల్లగాని మీద కూడా నువ్వు వస్తావా రావా అని చెప్పి 9 గంటల ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో ఇంట్రాగేషను. తర్వాత రిటైర్డ్ ఆఫీసర్లు ఎవరైనా ఉంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అందరూ పిలిపించి మీరు స్టేట్మెంట్ ఇస్తారా అయ్యారా అని బెదిరింపులు. అదేవిధంగా ప్రభాకర్ రావుతో పనిచేసిన కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ డ్రైవర్స్ ఉంటే వాళ్ళని కూడా పిలిపించి బిడ్డ మీరు ఇస్తారా అయ్యారా స్టేట్మెంట్లో అని బెదిరింపులు. ఒకవేళ ట్యాపింగ్లో ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే దాని మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోమని మేమే చెప్తున్నాం కదా. మేము ఎప్పుడైనా కాదన్నామా? ట్యాపింగ్ ఈజ్ అలౌడ్ బై లా. చట్ట ప్రకారం ట్యాపింగ్ చేయొచ్చు. భారత ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, చట్టమే చెప్తున్నది. ఒకవేళ దాన్ని వాడుకొని ఎవరైనా దందాలు చేసినా, లేకపోతే ఎవరైనా బెదిరింపులు చేసినా, ప్రైవేట్గా లబ్ధి పొందినా అది నేరం. దాని ప్రకారం మీరు ఐటీ యాక్ట్ కింద కేసు బుక్ చేయండి, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఇప్పుడు దాని కింద నువ్వు ఆ విధంగా చేసినా కూడా 3 సంవత్సరాల కన్నా ఎక్కువగా శిక్షలు లేవు ఐటీ యాక్ట్ ప్రకారం. ఈ శిక్షలు లేవని తెలివిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందా అంటే వీళ్ళను సైబర్ టెర్రరిస్టులుగా తీర్చిదిద్దిండ్రు. సైబర్ టెర్రరిస్టులుగా నింద మోపిండ్రు. ఎవరి మీద? ఇగో ఈయన మీద. ఈయన సైబర్ టెర్రరిస్ట్ అంట. తెలంగాణ ప్రజలు చూడాలి. ఈయన సైబర్ టెర్రరిస్ట్. 66F ఐటీ యాక్ట్ ప్రకారం ఈయన సైబర్ టెర్రరిస్టు. దేశం కోసం ఎంతో త్యాగం చేసి అనారోగ్యంగా ఉన్నా కూడా పనిచేసిన ఇతను ఇప్పుడున్న డీజీపీ గారి దగ్గర పనిచేసిండు, అంతకుముందు మహేందర్ రెడ్డి గారి దగ్గర పనిచేసిండు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిండ్రు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసిండ్రు, కేసీఆర్ గారి దగ్గర పనిచేసిండ్రు. ఇంతమంది దగ్గర పనిచేసిన ఈయన ఎన్నో పథకాలు సాధించిన సైబర్ టెర్రరిస్ట్ అంట. A1. అసలు సైబర్ టెర్రరిజం అంటే ఏంటి? ఈ దేశంలో నెట్వర్క్, రైల్వే నెట్వర్క్ కావచ్చు, ఎయిర్లైన్స్ నెట్వర్క్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ వెబ్సైట్స్ కావచ్చు, గవర్నమెంట్ డేటా సెంటర్స్ కావచ్చు, NIC డేటా సెంటర్స్ కావచ్చు, పవర్ గ్రిడ్స్ కావచ్చు, రోడ్ నెట్వర్క్స్ కావచ్చు, టాల్ గేట్స్ కావచ్చు, ఇంకేమైనా హాస్పిటల్ నెట్వర్క్స్ కావచ్చు, వీటన్నిటినీ హ్యాక్ చేస్తే అది సైబర్ టెర్రరిజం అవుతుంది. ఆ నెట్వర్క్స్ని డిస్ట్రాయ్ చేస్తే సైబర్ టెర్రరిజం అవుతుంది. డేటా సెంటర్లను డిస్ట్రాయ్ చేస్తే సైబర్ టెర్రరిజం అవుతుంది. బ్యాంకులను డిస్ట్రాయ్ చేస్తే సైబర్ టెర్రరిజం అవుతుంది. ఈయన దేశాన్ని రక్షించిండండి. ఇతను దేశాన్ని రక్షించిండు. ఈయన చేసిన నేరం ఎంత ఏందా అంటే ఇప్పుడు ఆయన నోటి ద్వారా కేసీఆర్ గారి పేరు రావట్లేదు, అందుకొరకు కేసీఆర్ గారి పేరు రావాలి, హరీష్ రావు గారి పేరు రావాలి, కేటీఆర్ గారి పేరు రావాలి, అర్జెంటుగా వాళ్ళని జైల్లో పెట్టాలి. అది రేవంత్ రెడ్డి గారు ప్రతీకార వంచతోని రగిలిపోతూ ఉన్నారు. అందుకొరకే 66F పెట్టిండు. ఎట్లయితే ఊర్లలో పోలీసు వాళ్ళు చిన్న తన్నుకుంటే 324 బదులు ఒకప్పుడు 307 పెట్టేటోళ్ళు.
అటెంప్ట్ టు మర్డర్ పెట్టేటోళ్ళు. ఆ విధంగా 3 సంవత్సరాల శిక్షనే ఉందని చెప్పి 66 పెట్టిన టెర్రరిస్ట్గా ప్రభాకర్ రావును ప్రకటించిండు. దాంతో ఆయన ఇప్పుడు బెయిల్ లేకుండా ఉండాలి. కాకపోతే గౌరవ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ నిజానిజాలు చూసింది కాబట్టే ఈ ప్రభాకర్ రావు గారికి ఇంటరిం బెయిల్ ఇచ్చారు. ఆ ఇంటరిం బెయిల్ను క్యాన్సిల్ చేయమని కనీసం అంటే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎవరి డబ్బులండి ఇవి? ఆ చక్రధర్ గౌడ్ ఆయన మీద 10 కేసులున్నాయి, రకరకాల కేసులున్నాయి. ఆ చక్రధర్ గౌడ్ పంజాగుట్టలో ఒక ఫేక్ కేసు పెడితే ఆ ఫేక్ కేసు నిజమని చెప్పి నమ్మించడం కోసం సిద్ధార్థ లూత్రా లాంటి పెద్ద పెద్ద లాయర్లను తీసుకుపోయి కొట్లాడిండ్రు. అరే, దేశంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్, బీజేపీ ప్రభుత్వంలో ఉండే అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈ ప్రైవేట్ కేసులను వాదించనీకి వస్తున్నాడు. అంటే బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ కాకపోతే ఇది ఎట్లా జరుగుతుంది? హౌ కెన్ అన్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా comes to Supreme Court and then argues in favor of somebody who is fighting his private case? ఏ విధంగా వీలవుతుంది? అసలు ప్రభుత్వ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఇట్లా ప్రైవేట్ కేసులు వాదించవచ్చా? దాదాపు 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల డబ్బులు ఈ ఫేక్ కేసులను కాపాడుకోవడానికి పెడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, మీకు ఇన్ని అక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము మళ్ళీ పోలీస్ ఆఫీసర్లు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, దీంట్లో ఉండే ఆఫీసర్ల పేర్లు మేము తీయడం లేదు. మాకు ఆ కల్చర్ నేర్పించలేదు కేసీఆర్ గారు. అది కరెక్ట్ కూడా కాదు, అంతటి కుసంస్కారం కాదు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు లీడర్ ఫర్ అపోజిషన్ ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఆఫీసర్ల పేర్లు తీసుకున్నాడు. కానీ మేము అట్లా ఆఫీసర్ల పేర్లు తీసుకోవడం లేదు. ఎందుకంటే రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీలాంటి వాళ్ళతోనే పనిచేయించాల్సి ఉంటుంది. మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ పోస్టులు కూడా పర్మనెంట్గా ఉండవు. ఈ పోస్టులు శాశ్వతం కాదు, చట్టమే శాశ్వతం, రాజ్యాంగమే శాశ్వతం, ధర్మం శాశ్వతం, న్యాయం శాశ్వతం. మీరు ఈ పోస్టులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, ఎల్లుండి రిటైర్ అయిపోతారు. ఈ రిటైర్ అయ్యి ఒక 3 రోజుల ముచ్చట ఉండే ఈ పోస్టుల్లో ఆ పోస్టుల్లో ఉండాలనో లేకపోతే ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారి మెప్పు పొందాలనో మీరు అడ్డదారులు దొక్కుతున్నారన్న ఆందోళన మాకు కలుగుతూ ఉన్నది. ఇది మంచి సంస్కృతి కాదు. నా పోలీసు మిత్రులకు నేను చెప్తా ఉన్నా, ఐఏఎస్లో ఉండే మిత్రులకు కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ప్రభాకర్ రావుకి ఇవాళ అయింది, రేపు మీకు కూడా కాదని గ్యారంటీ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి గురువు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, 16 మంది ఆఫీసర్లను పోస్టింగ్ లేకుండా ఘోరంగా అవమానించిండు. 6 నెలల పాటు 3 జైలుకు పంపించిండు. 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను జైలుకు పంపించిండు. 16 మందిని ఒక రూమ్లో పడేసి మీకు 6 నెలల పాటు పోస్టింగ్లు ఉన్నామని చెప్పిండ్రు. ఏమనంటే మా బుక్ ఉన్నదోటి, ఆ రెడ్ బుక్లో మీ పేర్లు ఉన్నాయని చెప్పేసి. అదే దారిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పోతా ఉన్నది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారులారా మీకు చేతులు జోడించి చెప్తున్నా, ఒకప్పటి మీ సహచరులుగా చెప్తున్నా, దయచేసి చట్టాన్ని గౌరవించండి. ఎవరి మెప్పు కోసమో, ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే కొందరు దుర్మార్గులు ఎవరైతే స్వార్థపరులు ఉన్నారో, కబ్జాదారులు ఉన్నారో, వాళ్ళందరి మెప్పు కోసమో, వాళ్ళను ఖుషి చేయడం కోసమో మీరు ఇలాంటి అడ్డదారులు దొక్కి మీ ఓన్ కొలీగ్ను మీతో పాటు